న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 19 మద్యం దుకాణాలకు నేడు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఎక్సైజ్ అధికారులు. నేటి నుంచి నవంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 3న ఈ మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీయనున్నారు అధికారులు. ఆసిఫాబాద్ జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, భూపాలపల్లి జిల్లాలో 2, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలోని ఒక దుకాణానికి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, మనం చెప్పుకుంటే కనుక మొత్తం టోటల్గా నిన్న మద్యం దుకాణాలకు టెండర్లు విధించిన క్రమంలో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన క్రమం లోపల 19 అనివార్య కారణాల వల్ల 19 మద్యం షాపులకు నిలుపుదల చేసేసి మొత్తం 2601 మొత్తం దానికి టెండర్లు వేశారు. టెండర్లు వేసిన నిన్న లక్కీ డ్రా కూడా నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా జరిగింది. మిగతా 19కి కూడా నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ ఈ నెల 1 వరకు మొత్తం 4 రోజుల పాటు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే 3వ తేదీ, వచ్చే నెల 3వ తేదీ నవంబర్ 3వ తేదీన డ్రా నిర్వహిస్తారు అని తెలుస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటే కనుక అయితే మరోసారి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎక్సైజ్ శాఖ అధికారులు. నేటి నుంచి నవంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 3న మద్యం దుకాణాలకు లక్కీ డ్రా కూడా తీస్తారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆసిఫాబాద్ జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, భూపాలపల్లి జిల్లాలో 2, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో ఒక దుకాణానికి ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి 2620 ఆ మద్యం దుకాణాలకు ఇప్పుడు 95,000 మంది ఆ దరఖాస్తులు చేసుకోగా మొత్తంగా అందులో ఈ యొక్క 19 వాటికి మాత్రమే మళ్ళీ నోటిఫికేషన్ ఫ్రెష్ గా విడుదల చేయడం జరిగింది. ఓకే రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.